హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక పూజారి ద్వారా ఆనంది ఇక జ్యోతి సూర్యంల కూతురనే నిజం తెలుసుకున్న ఆదిత్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆదిత్య అయితే తను రోజు ఇక అలెక్కే కోసం బాధపడుతూ ఉంటాడు కదా. ఇక అలెక్కే గుర్తుకు వచ్చినప్పుడల్లా తను ఆ బుక్ చూడడం, ఆ బుక్లో ఉన్న ఫోటోని గుర్తుకు చేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్కేని గుర్తుకు చేసుకొని తన కబోర్డ్లో ఉన్న డైరీని తీసుకొని ఇక అది చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక ఆనంది ఇక అది గమనించి, ఏంటి ఆదిత్య గారు ప్రతిరోజు ఆ డైరీ తీసుకొని బాధపడడం నేను చూస్తూనే ఉన్నాను, కానీ ఎంత పిలిచినా ఆ డైరీ చూస్తూనే ఉన్నాడు, కానీ దానికి బదులివ్వడం లేదు. భోజనానికి అత్తయ్య గారు కిందికి రమ్మని చెప్తున్నారు, అయినా వినడం లేదేంటి, దగ్గరికి వెళ్ళి నేనే చెప్తాను అని ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆదిత్య గారు, భోజనానికి రమ్మని అత్తయ్య గారు పిలుస్తున్నారు, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని ఆనంది ఆదిత్యకి చెప్తుంది. అప్పుడు ఆదిత్య, ఆనంది నేను ఆకలైనప్పుడు వస్తాను కదా, నన్ను విసిగించకండి, వెళ్ళిక్కడి నుంచి అని కసురుకుంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఆనంది, ఏంటి ఆదిత్య గారేంటి అంత కోపంగా ఉన్నారు అని ఇక అనుకొని వెంటనే ఆనందితో ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. వెంటనే ఆనందికి ఇంకా జరిగిన విషయం చెప్పేసి ఇక వెళ్తాను అని ఇక అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. అయితే వెంటనే ఇక డైరీ లోపల పెట్టాలని చూస్తూ ఆనంది, నేను వస్తున్నా నాగు అని ఇక ఆ డైరీ ఇక లోపల పెడదామని చూస్తూ ఉండగా అప్పుడే ఆ డైరీ కింద పడిపోతుంది. అది చూసిన ఆనంది అయితే, ఏంటి డైరీ కింద పడేసుకున్నారు ఆదిత్య గారు, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఆనంది అయితే, లేదా ఆనంది ఏమీ ఆలోచించడం లేదు, ఆ డైరీ తీసి నా కబోర్డ్లో పెట్టి రా, నేను వెళ్తున్నాను అని ఆదిత్య ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఇక ప్రతిసారి ఈ డైరీ చూస్తూ ఉంటాడు, అసలు ఈ డైరీలో ఏముంది ఆదిత్య గారు అంతగానం చూస్తున్నారు అని ఇక అనుకుంటూ ఉంటూ ఆనంది అయితే ఆ డైరీ ఇక తిప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే అందులో ఒక ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇందులో ఆ దివ్య ఫోటో ఉందేంటి అని ఇక ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఆనంది అయితే. అప్పుడే ఏంటి దివ్య ఫోటో ఇందులో ఉండడం ఏంటి, అసలు ఆదిత్య గారు దివ్య ఫోటో పెట్టుకోవడం ఏంటి, అసలు దివ్య ఆదిత్య గారికి ముందే తెలుసా, ఈ నిజం తెలుసుకోవాలి అని ఇక ఆనంది అనుకొని వెంటనే ఆనంది అది భద్రంగా దాచిపెట్టి ఇక కిందికైతే భోజనానికి వస్తుంది. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా భోజనం చేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య వెళ్ళగానే, ఆదిత్య గారు మిమ్మల్ని ఒక విషయం అడగాలి, చెప్తారా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆదిత్య, సరే ఆనంది ఏంటి ఆ విషయం చెప్పు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అవును, మీరు ఇంతకుముందు ఒక డైరీ పట్టుకొని కూర్చున్నారు కదా, అది కింద పడిపోతే నన్ను ఇక కబోర్డ్లో పెట్టి రమ్మని చెప్పారు కదా, అది పెడుతూ ఉండగా దాంట్లో నుంచి ఒక ఫోటో కింద పడింది. ఆ ఫోటోలో ఒక అమ్మాయి ఉంది, తను ఎవరు ఆదిత్య గారు, నేను అపార్థం చేసుకొని మిమ్మల్ని అడగడం లేదు, నిజం తెలుసుకోవాలని అడిగాను, ప్రతిసారి మీరు ఆ డైరీ పట్టుకొని బాధపడడం ఇదంతా నేను గమనించాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆదిత్య ఇక ఆనందికి ఆ ఫోటో గురించి చెప్పేయాలి. ఇక ఆనంది ఎలాగో ఆ ఫోటో చూసింది కదా, ఇక నన్ను అపార్థం చేసుకుంటుంది, ఈ నిజం ఆనందికి చెప్పేస్తాను, ఏదో ఒక రోజు ఆనందికి తెలిసేదే కదా అని ఇక ఆదిత్య అనుకొని
వెంటనే ఆనంది నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అని అనగానే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఆదిత్య గారు, నా దగ్గర ఏదైనా మీరు దాచిపెట్టారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే అవునా ఆనంది, అందుకే ఇప్పుడే ఆ నిజం చెప్తున్నాను. నువ్వు ఇంతకుముందు నా డైరీలో ఒక ఫోటో చూశానని చెప్పావు కదా, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక నేను ప్రేమించిన అమ్మాయి. నేను తనని ప్రాణంగా ప్రేమించాను. మేమిద్దరము ఓకే అన్న తర్వాత మాకు పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టాలని పెద్దలను ఒప్పించి చేశాము. కానీ పెళ్ళి సమయానికే నాకు ఇలా కావడం ఇదంతా జరిగింది. ఇక ఈ విషయం ఆ సమయంలో నీకు చెప్పలేకపోయాను. ఏదో ఒకరోజు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ఆ రోజు ఈరోజే వచ్చింది అని ఇక ఆదిత్య అలెక్య గురించి చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది, ఇప్పుడు ఆ అమ్మాయిని నా మనసులో నుంచి తొలగించేస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్ళి జరిగిపోయిందని అమ్మ చెప్పింది. ఇక ఆ అమ్మాయి వేరొకరి భార్య కాబట్టి తనని నేను కోరుకోవడం తప్పు కదా అని ఇక తనని మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నాను ఆనంది అని ఆదిత్య ఆనందికి చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది. అప్పుడు ఆదిత్య గారు, మీకు ఒక నిజం చెప్పాలి అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి ఆనంది అని అనగానే ఇక ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఇక మా అమ్మ నాన్నల దగ్గర ఉంటున్న దివ్య, తనే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి. ఇక ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పగానే ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఇక ఏంటి ఆనంది, నువ్వు చెప్పేది నిజమా? మరి అమ్మాయి యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అలెక్య అని నాకు ఏ రోజు చెప్పలేదేంటి అని ఆదిత్య అంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే అసలు అత్తయ్య గారు ఆ అమ్మాయి ముఖం కూడా చూడలేదు కాబట్టి తను ఇక తన గురించి ఇక మీకు చెప్పలేదనుకుంటా. ఇప్పుడు నేను ఈ ఫోటో చూశాక ఇక నాకు దివ్య ఫోటో నీ దగ్గర ఉందేంటి అని అనుకున్నాక నీవు చెప్పిన నిజం ద్వారా ఇక నేను చెప్పవలసి వచ్చింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఇక అలెక్య ఎలా ఉంది ఆనంది, అలెక్యని ప్రతిసారి చూద్దామనుకున్న సమయంలో ఏదో ఒక అడ్డంకం వస్తుంది. ఆ రోజు నువ్వు అలెక్య శారీ నగలు తీసుకువెళ్ళినప్పుడు కారులో కూడా నేను ఇచ్చిన అలెక్య గిఫ్ట్ ఇక నెక్లెస్ కూడా కింద పడిపోవడం, ఆ సమయంలో నాకు అలెక్యనే గుర్తుకు వచ్చింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఆనంది, అవును ఆదిత్య గారు, ఇక తన పేరు అలెక్యనా, ఇక తను ఇక అమ్మా నాన్న దగ్గర ఉంది తనే, ఇక మీరు తనని వెతుకుతూ ఉన్నారు కదా, తనే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది అని ఇక ఆనంది చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది మాటలు విన్న ఆదిత్య అయితే, ఆనంది వెంటనే నన్ను అలెక్య దగ్గరికి తీసుకువెళ్తావా అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. సరే ఆదిత్య గారు, మీరు చెప్పినట్లుగా ఇక అలెక్య దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని ఇక ఆనంది అయితే ఆదిత్యని తీసుకొని ఇక అక్కడికైతే వెళ్తుంది, ఇక సింహాద్రి పద్మమ్మల దగ్గరికి. అప్పుడు డాక్టర్ తనకి చెప్తుంది కదా ఆనందికి, ఇక ఆ అమ్మాయి ప్రేమించిన అతనైనా కానీ తన వాళ్ళైనా కానీ చూస్తే తనకి గతం గుర్తుకు వస్తుందని ఆ విషయం కూడా ఆదిత్యకి చెప్పడంతో ఆదిత్యని తీసుకొని ఆనంది అయితే తన గుర్తుకు రావాలని గతం ఇక అక్కడికైతే వెళ్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే అలెక్య అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అలెక్య బయటికి వస్తుంది. ఏంటి అలెక్య అంటున్నదేంటి, దివ్య కదక్క నా పేరు అని అలెక్య అనడంతో, లేదమ్మా నీ పేరు అలెక్యే, ఇక నీకు బాగా కావలసిన వాళ్ళని తీసుకువచ్చానమ్మా అని అనగానే అలెక్య షాక్ అయిపోతుంది. ఏంటక్క అమ్మా నాన్నలు వచ్చారా, తీసుకువచ్చావా అని దివ్య అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇంకా నీకు ఇష్టమైన వాళ్ళని తీసుకువచ్చాను అని అనగానే అప్పుడే ఆదిత్య బయటికి వస్తాడు. ఆదిత్య అలెక్యని చూసి షాక్ అయిపోతాడు. అలెక్య అని అనగానే అలెక్య కూడా గతం గుర్తుకు వచ్చి ఆదిత్యతో ఉన్న క్లోజ్ మూమెంట్స్ అన్ని గుర్తుకు చేసుకుంటుంది. వెంటనే తనకి గతం గుర్తుకు వచ్చి ఆదిత్య అని కౌగిలించుకుంటుంది. అప్పుడే ఆనంది కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక అలెక్య అయితే, ఆదిత్య నీ కోసం నేను ఎంతగా వేచున్నానో తెలుసా, ఇక మా వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూశారు, నీ కోసం నేను ఇక అక్కడి నుంచి వెళ్ళొచ్చాను, నీ కోసం వస్తూ ఉండగా నాకు యాక్సిడెంట్ కావడం, నేను ఇక్కడ ఉండడం ఒక కలలా, ఇప్పుడు నాకు నిన్ను చూశాక ఇక అంతా గుర్తుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నుంచి నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోను అని అలెక్య చెప్తూ ఉంటుంది ఆదిత్యకైతే. అప్పుడే ఆదిత్య
అలేఖ్య నీకు పెళ్ళి జరగలేదా? అమ్మ నాకు నీకు పెళ్ళి జరిగిందని చెప్పింది అని అనగానే అలేఖ్య లేదు ఆదిత్య అని అనగానే ఇక ఆనంది అయితే వీళ్ళిద్దరిని ఇలానే ఇక ఉండనివ్వాలి, అంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. ఇక ఆదిత్య గారు రావడంతో అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. కాబట్టి ఇక ఆదిత్య గారు కూడా ఇక దాని ద్వారానేమో నాకు అగ్రిమెంట్పై సైన్ చేయించి నన్ను పెళ్లి చేసుకున్నారు అని ఇక బాధతో అయితే వెంటనే ఆనంది గుడికి వెళ్ళి ఇక బాధపడుతూ ఉంటుంది. అది చూసిన ఇక పూజారి గారైతే వెంటనే ఏంటమ్మా కుట్టి ఇలా కూర్చున్నావేంటి, ఎంతో బెంగగా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది నా నా జీవితంలో సంతోషం అనేది దగ్గర కాకుండా చేస్తాడు ఆ శివయ్య, నేను ఏ పాపం చేశానో ఏమో అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే పూజారి ఇక ఇక ఏంటమ్మా ఏం బాధ కలిగింది చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఆనంది కోసం వెతుకుతూ ఉంటాడు కదా. ఇక ఆనంద్ ఏంటి ఇప్పుడు అలేఖ్యని నాకు చూపించి తను ఎక్కడికి వెళ్ళిపోయింది, అమ్మకి నేను ఏం సమాధానం చెప్పాలి అని వెతుక్కుంటూ గుడికి వస్తాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనందిని చూసి పూజారితో మాట్లాడడం చూసి అక్కడికి వస్తాడు. అప్పుడే ఇక ఏంటి ఆనంది ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నేను మీతో ఉండడం సరికాదని నాకు అనిపించింది, అంటే నువ్వు నాతో అగ్రిమెంట్తో పేర్చుకున్నావు కదా ఆదిత్య గారు, అందుకే నీకు నువ్వు ఎంతో ఇష్టమైన ఇక అలేఖ్య నీకు దగ్గర అవ్వింది, అందుకే నీ నుండి దూరం కావాలని నేను నీ కానుండి వెళ్ళొచ్చాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే ఇక ఆదిత్య ఆనంది నీకు ముందే చెప్పాను, ఇక నాకు అలేఖ్య ఏ రోజైనా నా దగ్గరికి వస్తుందన్న ఆశతోటే నేను నీతో అగ్రిమెంట్ ద్వారా పెళ్లి చేసుకున్నాను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే అదంతా పూజారి వింటాడు. ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు, ఇక కుట్టి గురి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, కుట్టి నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ నిన్ను పెళ్లి చేసుకుందంటే ఎవరైనా అమ్మాయి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటారా, ఇక నిన్ను పెళ్లి చేసుకుందంటే ఎంత మంచి మనసుని అర్థం చేసుకో, ఆ తర్వాత నీకు కాళ్ళు రావాలని నువ్వు అందరిలాగా నడవాలని తన కోరిక ఇక ఎన్ని చోట్ల తిప్పిందో తెలుసు కదా నీకు, ఆయుర్వేద మందులు ఇవన్నీ ఇక తన కోసం నువ్వు నడవడం కోసం ఎంతో చేసింది, అవన్నీ మర్చిపోయి ఇక కుట్టికి ద్రోహం చేస్తావా, కుట్టి ఎంతగానో నీ కోసం పరితపిస్తుంది, అలాంటి కుట్టిని వదిలేసి ఇప్పుడు ప్రేమించుకున్న అమ్మాయి అని ఇక ఈ బంధాన్ని తెంచుకుంటావా అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఆదిత్య ఏంటి పూజారి గారు నేను ఆనందికే ముందే చెప్పాను ఇదంతా ఉంటుందని, ఆనంది దానికి ఒప్పుకొనే నన్ను పెళ్లి చేసుకుంది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది కళ్ళలో నీళ్లు తిరగడం చూసి వెంటనే ఇక ఆదిత్యని నిలదీస్తూ ఉంటారు పూజారి అయితే. ముందు నాకు శత్రువైన జ్యోతి ఇంట్లో ఇక ఆనంది జ్యోతి జ్యోతి అని అంటూ ఉంటుంది, ఎప్పుడు నా కాళ్ళు పోవడానికి కారణమైన ఆ జ్యోతి కుటుంబంతో సంతోషంగా ఉంటుంది, ఇక మాకంటే ఎక్కువ తనే అయినా కానీ నేను ఎందుకు ఇంట్లో ఉండనిస్తున్నానో తెలుసా, ఏదో ఒకరోజు ఇక అలేఖ్య నా దగ్గరకు వస్తుంది, ఇక తనని ఎప్పటికైనా తనని వదిలి ఆనందిని అగ్రిమెంట్ తోటే పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆనంది నా నుండి ఇష్టపూర్తిగానే ఒప్పుకుంది, ఆ సైన్ మీద చేయించింది కాబట్టి తనని వదులుకుందామనుకున్నాను, ఇక అమ్మ కోసం ఇన్ని రోజులు ఆనందిని ఇక ప్రేమతో చూసుకున్నాను, అమ్మ పడకూడదని అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక జ్యోతమ్మ అనుకుంటూ జ్యోతి కుటుంబంకి ఇచ్చిన విలువ మా కుటుంబానికి ఇవ్వదు, ఎన్నోసార్లు నేను అమ్మకు చెప్పాను, అసలు ఆ జ్యోతి ద్వారానే ఇదంతా జరిగిందని అమ్మ కూడా చాలా ఇక కోప్పడింది ఆనందిపై, కానీ ఆనంది మాత్రం ఎప్పుడు జ్యోతమ్మ అని చెప్పడమే సరిపోతుంది, ఇక అలాంటి ఇక ఆనందిని మా ఇంట్లో ఉండనివ్వడానికి కారణం ఇక మా అమ్మ పడకూడదనే అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పూజారి అసలు ఇక జ్యోతమ్మ ఏ తప్పు చేసిందని, జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదు, ఆ రోజు యాక్సిడెంట్ కూడా జ్యోతమ్మ చేయలేదు, ఇక జ్యోతమ్మ చేయని యాక్సిడెంట్ని తనపై వేసుకుంది అంటే దానికి కారణం తన కూతురు జీవన, ఇక తన ద్వారానే ఇక తను యాక్సిడెంట్ చేయడంతో ఇక ఆ నింద తనపై పడి ఇక తను జైలుకి పోకూడదని తన కూతురు పరువు కాపాడడానికి ఆ నింద తనపై వేసుకుంది, ఆ జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదు నువ్వు అనుకున్నట్లు అని ఇక పూజారి అంటూ ఉంటాడు.
అప్పుడే ఇక ఆదిత్య స్టన్ అయిపోతాడు. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును బాబు, ఇక జ్యోతమ్మ అంటున్నారు కదా, జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదు. అసలు ఇక జ్యోతమ్మ కూతురు ఆ జీవన కాదు, అసలైన కూతురు మా కుట్టి ఈ ఆనందినే. ఇక ఆనంది ఏ తప్పు చేయలేదు, అటు జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదు, కాబట్టి మీకు ఇక వాళ్ళ శత్రువులేమీ కాదు కదా అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఆదిత్య ఇక ఆనంది ఇక జ్యోతికి ఉన్న రిలేషన్ తెలుసుకొని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నా నుండి విడిపోవడానికి కూడా సిద్ధపడ్డది ఆనంది ఇక అలేఖ్య కోసం. కాబట్టి ఇక అలేఖ్యని ఇక నా నుంచి దూరం చేసుకొని ఎప్పుడు ఆనందితోటే కలిసి ఉండాలని ఇక ఆదిత్య అయితే తెలుసుకొని ఇక పూజారి ద్వారా నిజం తెలుసుకున్న ఆదిత్య ఆనందిని తీసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఈ విధంగానైతే పూజారి ఆదిత్యని ఆనందిని అయితే కలుపుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.